హాయ్ అండి. ఈరోజు సరదాగా అలాగా బోట్ షికార్కని వెళ్ళామండి. మా ఫ్రెండ్ వాళ్ళ చెరువు దగ్గరికి సరదాగా వెళ్ళామండి. ఇక్కడ ఆయన సరదాగా రా చేపలకు మేత వేస్తాను చూడదు కానీ రా అంటే సరదాగా చిన్న వీడియో తీసానండి. చూడండి, ఆయన కణికలు అంటారండి వీటిని. నీటిలో తేలాడుతాయి ఇవి. అవి ఆటోమేటిక్గా చేపలు వచ్చి చూడండి ఎలా తింటున్నాయి. అవి భలే సరదాగా ఉందండి. వావ్, చూసారా ఎలా తింటున్నాయి అవి. బాబు స్లోగా వెళ్ళి బాబు, తేడా వచ్చిందంటే పడిపోతాం మేము. భయం వేసిందండి. ఒకసారి మా వాడు జలక్కిస్తున్నాడు. చిరాకు వస్తుందండి మా వాడికి ఒకటి వేయడం, కానీ వేస్తున్నాడు అలాగా. స్లోగా వెళ్ళి బాబు, తేడా వస్తే నా సెల్ వద్ద నేను వెళ్ళిపోతాను. చూసారా, తేలాడుతుంటే కాకులు కూడా వచ్చి తినేస్తున్నాయి అవి. చూడండి అవి, చూసారా ఎలాగ వస్తున్నాయి తిన్నందుకు అవి. స్లోగా జాయిగా. ఓకే ఓకే, ఇంకా ఆయనకి సిరాకు వచ్చి ఎక్కువ వేసేస్తున్నాడండి. వేసిన దగ్గర మళ్ళీ వేస్తున్నాడు. చెరువు పెద్ద చెరువేనండి. చూసారా చుట్టూ సీనరీస్ ఎలా ఉందో. కొబ్బరి తోటలో భలేగా ఉంటుందండి. ఈవినింగ్ పూట వస్తే అలా సరదాగానే. లోతు వచ్చి ఉంటుందండి దీనికి. ఒక 5 feet ఉంటుంది. ఇంక చిరాకు వచ్చిందండి ఆయనకి. ఒకటి వేయడం ఇంకెందుకని స్లోగా జాయిగా భర్త పంపేస్తున్నాడు. బ్యాగు తీసి పంపేస్తున్నాడు. కొంచెం వంపుకుంటూ ఫ్రంట్కి ఆయనే తోస్తున్నాడు. నన్ను తోయమన్నాడు. నేను తోస్తే మన ఇద్దరం కింద ఉంటామని నాకు తెలుసు. అందుకే ఆయన డేరింగ్ చేయలేదు, నేను డేరింగ్ చేయలేదు. ఆవేశం వచ్చిందండి ఆయనకి. పాపం ఆయనే తోస్తున్నాడు, ఆయనే వేస్తున్నాడు. నేను మాత్రం జస్ట్ వెనకాల బ్యాలెన్స్ మీద కూర్చున్నానండి. భలేగా ఉంది, స్పీడ్గానే వెళ్తుంది కూడా. ఆయన బాగానే తోస్తున్నాడు. ఓకే ఓకే, ఎందుకండి మొత్తం అన్నీ ఒలిపియండి అన్నాను నేను. ఆయన అన్నీ ఒలిపేస్తే ఇక్కడే చేపలు తింటే ఎదరికెళ్ళిన చేపలు తినమన్నాడు. ఇంకా నాకు ఎందుకంటే వెళ్ళిపోయమన్నాను. భలేగా ఉందండి ఇక్కడ హ్యాపీగా. ఆయన నా మాట కాదన్నాక ఒకసారి వెళ్ళిపోయాడు ఆయన కూడా. ఎండింగ్ అయిపోయింది. బస్తా వచ్చి 2800 దాకా ఉంటుందండి. ఈ పక్కనే చిన్న చేపల మూట ఎందుకు పెట్టామని మేము. చేపలు జాయిగా కట్టిని తీసి చెరువులో ఇప్పుడు దాకా బతికేసాడండి ఆయన. తీసి అయిగా చూసారు కొర్రమేన్లు అంటే మన సైడ్ మట్టగిడసలు అంటామండి, ఇటు సైడ్ కొర్రమేన్ అంటారు. వీటికి చాలా గిరాకీ ఎక్కువ అండి. సాధారణంగా ఎవరో కూడా వదలరు వీటిని. ఓపెన్ చేసి చూద్దామన్నాను, కానీ ఆయన మనం పట్టుకోలేము చేతితోటి, ఇవి ఎగిరిగి మళ్ళీ అందులోనే పోతాయి అన్నాడు. సరే ఇంకేం చేస్తామని చెప్పి పక్కన ఉన్న కవరు తెమ్మన్నాడు. సరైన కవర్ తీసుకున్నాము. ఓపెన్ చేసి ఇప్పుడైనా పెట్టండి అని అన్నాను. నేను ఇట్లా పట్టుకోలేను, చెయ్యి జారిపోయి మళ్ళీ చెరువులో పడిపోతాయి అన్నాడు. అనవసరంగా ఎందుకు వేస్ట్ అవ్వడం అని చెప్పి కవర్లో డైరెక్ట్ పంపేస్తానన్నాడు ఆయన.
నేను పట్టుకుందాం ట్రై చేశాను కానండి, కానీ ధైర్యం చేయలేదు. ఇగో చూసారా ఎలా ఉన్నాయో కొర్రమేళ్ళు అండి. 4 ఉంటాయండి ఇవి. బేగా ఇవి చచ్చిపోవండి, బేగా ఇవి కవర్లో వేసి బండికి పట్టుకెళ్ళిపో అన్నాడు. తర్వాత పక్కనున్న మేము ఒక రైల్ ట్యాంక్ దగ్గరకు వచ్చామండి. అవి మొన్న వేసాము అని అన్నాడు. సరే బయటికి తీసి కొంచెం చూస్తానన్నాను. సరే అని ఆయన తీయనందుకు ట్రై చేశాడు, మళ్ళీ ట్రై చేశాడు, అప్పుడు రాలేదు. మళ్ళీ ట్రై చేస్తే ఎవరికో వచ్చే చూసారా. అవి వేసి 1 వారం అవుతుందండి. ఇవి బొబ్బుల దగ్గర నుంచి తెచ్చారండి. ఇవి అక్కడ అది చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో రొయ్యలు. అవి పెద్దవి అవుతాయండి మ్యాక్సిమం 3 నెలలకి. ఆయన చూపించాడు. మళ్ళీ వేసేయండి బాబు, నాకు అట్లా ఎందుకు పాటు చేయడం అన్నాను. మళ్ళీ ఆయన చెక్ చేసాడు, వేసాడండి అట్లనే. బాగుంది కదండి. అదిగోనండి రైల్ ట్యాంకు. ఇవి చిన్న చిన్న ట్యాంకులు అండి, స్టార్టింగ్ తెచ్చి ఇందులో వేస్తారు వాళ్ళు. ఇవి వేసిన తర్వాత మళ్ళీ ఇలా ఒక 15 డేస్ తర్వాత పెద్ద చెరువులు వేస్తారండి. పక్కనే ఒక కాలువలో ఒక ఆయన చేపలు పడుతున్నాడండి. సర్లే అని చూద్దాం రా అని చెప్పి అది కూడా వెళ్ళామండి అక్కడికి. నేను వెళ్ళేటప్పటికి ఆయన వేసాడు, మిస్ అయ్యాను ఆయన వేసేటప్పుడు. సరే చూద్దాం ఎలాగున్నాయి, ఏమైనా పడ్డాయి అని చూద్దాం అనుకున్నాను. కానీ ఆయన పాపం ఏం పడలేదండి. అంతా కూడా అందులో తొక్కే పడ్డది. అదిగో మేము పట్టిన కొరమైన చేపలు అవేనండి, ఇందాక వేసినవి. బాగున్నాయి కదండి. ఇవేనండి చేపలు దొరికేవి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో